వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బండి భగీరథ్ కేసు రోజుకు ఒక ట్విస్ట్, అడిషనల్ కేసులు ఇవన్నీ జరుగుతుంటే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉండే రామచంద్రరావు ఈ కేసుతో బీజేపీకి సంబంధం లేదు అని ప్రకటన చేసినప్పుడు ఆయన అందరూ కూడా గౌరవించారు. కానీ ఇప్పుడు ఆయన చేసే వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని కూడా విమర్శల పాలన చేసే వరకు దారితీస్తున్నాయి బీజేపీకి సంబంధించిన ఎంపీలను. ఎందుకు ఏమన్నారు రామచంద్రరావు? రామచంద్రరావు బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుంది. కేసు ఇంకా ప్రూవే కాలేదు. బండి కుటుంబ సభ్యులని దుర్భాషలు ఆడుతున్నారు. బండి కుటుంబ సభ్యుల పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. బండి చేసిన తప్పేముంది? బండి సంజయ్ చేసిన తప్పేముంది? ఇది కేవలం బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా మాత్రమే అంటూ రామచంద్రరావు చేసిన ఒక వ్యాఖ్యలు, నేను మీడియాతో మాట్లాడిన మాటలు బీఆర్ఎస్ పైన మండిపడేటట్టు లేదు. సమాజం బండి సంజయ్ తో పాటు ఇవాళ రామచంద్రరావుని కూడా మండిపడే పరిస్థితికి తీసుకొచ్చాయి ఆయన వ్యాఖ్యలు. అసలు ఏం జరుగుతుంది బీజేపీ ఆఫీస్లో? ఒకరేమో రేవంత్ రెడ్డికి మోదీ ఒక సలహా ఇచ్చాడు కాబట్టి అదే అడుగులు వేస్తున్నారు అంటూ ఒక ఎంపీగా ఉండే అరవింద్ నిజామాబాద్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. ఇంకో పక్క రాష్ట్ర అధ్యక్షుడైన రామచంద్రరావు జరుగుతున్న పరిస్థితులను పక్కన పెట్టి ఒక సేఫ్ అంబ్రెల్లా కింద ఇంకొక ఈయన శుద్ధపూస, ఈయనకి ఏం సంబంధం లేదు, ఈయన మా సహాయ కేంద్ర మంత్రి అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం ఏం జరుగుతుంది? బండి సంజయ్ నడి రోడ్డు పైన నిలబడి ప్రజలకు నేను సమయం ఇచ్చినా, నా కొడుకుకు సమయం ఇవ్వలేకపోయినా నన్ను క్షమించండి అనే వ్యాఖ్యలకే అక్కడే తప్పు ఒప్పుకున్నాడు బండి సంజయ్. ఏం జరుగుతుందనే క్లారిటీ బండి సంజయ్కి ఉంది అన్నారు. కానీ ఆ క్లారిటీ ఇక్కడ రామచంద్రరావు గారు ఏమైనా మిస్ అయ్యారా? మిస్ అయ్యే ప్రొటెక్ట్ చేసే పనిలో పడ్డారా? ఇంకో పక్క బర్తరఫ్ బండి సంజయ్ అనే క్యాంపెయిన్ నడుస్తుంది. బండి సంజయ్ ని బర్తరఫ్ చేస్తే తప్ప ఈ కేసులో ట్రాన్స్పరెన్సీగా విచారణ జరగదు అంటూ ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, బాధిత కుటుంబం. ఇలాంటి సమయంలో బండి సంజయ్ తప్పేముంది అని ప్రశ్నిస్తున్నారు రామచంద్రరావు. తప్పు ఏముంది కాదు, అసలు తప్పే లేదు అని కూడా చెప్తున్నారు. రామచంద్రన్న బండి సంజయ్ తప్పు లేదు అంటున్నారు కదా, మరి బాధిత కుటుంబకు సంబంధించిన తల్లి ఒక లేఖ విడుదల చేసింది. నాకు తెలిసి ఆ లేఖ మీరు ఒకసారి చదవండి. చదివితే అక్కడ ఆమె ఏం చెప్పింది అనేది అర్థమవుతుంది. ఒక వ్యక్తి మధ్యవర్తిత్వం వహించారు. మేము ఈ సో కాల్డ్ భగీరథ్ సంబంధించిన వాళ్ళ తండ్రిని, కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ తండ్రిని మేము వెళ్ళి కలిసాము. కలిసిన సందర్భంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి అనేది బెదిరించారు, తర్వాత అవమానించారు అని చెప్పింది. మన ఈహా తెలంగాణ టాక్స్ లోనే పిఓడబ్ల్యూ సంధ్యక్క తను బాధిత కుటుంబంతో మాట్లాడినప్పుడు బండి సంజయ్ ఇంట్లో ఏం జరిగింది అనే ఒక వీడియో ఉంటుంది. అది మీరు చూడండి. తను మాట్లాడినప్పుడు మైనర్ బాలిక సంబంధించి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది అని ఆ పేరెంట్స్ చాలా బాధగా ఒక పెద్ద మనిషిగా, పంచాయతీలో కూర్చున్న మనిషిగా మాట్లాడితే, కొడుకు చేసిన దాష్టికానికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అని ఆ తండ్రి దగ్గరికి తీసుకెళ్తే, మంత్ర ఇంకెవరా పొలిటీషియన్ పక్కన పెడితే ఒక తండ్రి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ మైనర్ బాలికని ఫినాయిల్ టేస్ట్ బాగుందా అని అడిగిందంట ఆ తండ్రి. ఇది నేను చెప్పడం కాదు, పిఓడబ్ల్యూ సంధ్య ఇంటర్వ్యూ చేస్తే మీకు అర్థమవుతుంది. ఈ ఇంటర్వ్యూ తో పాటు సోషల్ మీడియాలో ఇది విపరీతంగా వైరల్ అవుతుంది. ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అందుకనే మొదట్లో కేసుకు సంబంధించిన కఠిన సెషన్లు కూడా పెట్టలేరు. ప్రతిదీ లీక్ ఇవ్వడం వల్లనే హనీ ట్రాప్ కేసు పెట్టారు. ఇవన్నీ రామచంద్రరావు గారికి తెలీదా? సరే, కాసేపటికి ఇవేవీ తెలియదు అనుకుందాం. కానీ బండి భగీరథే అవును, అమ్మాయి పైన నేను పలుమార్లు అత్యాచారం చేశాను, పాల్పడ్డాను అని ఒప్పుకున్న తర్వాతనే జడ్జ్ రిమాండ్ విధించిన పరిస్థితి. పోలీసులు అమ్మాయి వాంగ్మూలం తర్వాత బండి భగీరథ్ కేసు సంబంధించిన ఫ్రెండ్స్ స్టేట్మెంట్స్ తర్వాతనే అదనపు సెక్షన్లు కూడా యాడ్ చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ ఏమైనా బురద చల్లుతుందా? లేదంటే ప్రజలు ఏమైనా బురద చల్లుతున్నారా? లేదంటే ప్రజా సంఘాలు ఏమైనా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయా? మహిళా సంఘాలు ఏమైనా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. లుక్అవుట్ ఆదేశాలు పోలీసులు జారీ చేశారంటే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే చేశారా? బాధిత కుటుంబాలు చెప్తే చేశారా? కోర్టు ఆదేశాల మేరకు చేశారా? ఒక అడ్వకేట్ గా అయ్యుండి కూడా ఫోక్సో ఇంపాక్ట్ ఎట్లా ఉంటదని తెలిసి కూడా, కేసులో జరుగుతుంది ఏంటో ప్రపంచానికి ఓపెన్ సీక్రెట్ గా తెలిసి కూడా, ఇక్కడ గవర్నర్ తో రాష్ట్రంలో జరిగిన పరిస్థితులపైన మోడీ ఆరా తీసిన సిచ్యువేషన్స్ తో పాటు అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీ దీనిపైన గలం విప్పిన తర్వాత కూడా బండి సంజయ్ తప్పు ఏమీ లేదు, కేవలం కుటుంబాన్ని దుర్భాషలు ఆడుతున్నారు అని రామచంద్రరావు చేసిన స్టేట్మెంట్స్ ని రేపు
బండి సంజయ్‌తో పాటు ఆయనను సపోర్ట్ జేసే వర్గాన్ని కూడా ప్రజలు వ్యతిరేకిస్తే మీ గతి ఏమైతది అనేది ఆలోచించాలి. సో, ఈ కేస్‌కి సంబంధించిన విచారణ చాలా స్పీడ్‌గా జరుగుతుంది. సో, రేపు తప్పు ఎవరిది అని కోర్ట్ గనక ప్రకటించడం జరిగితే, నిర్ణయం తీసుకోవడం జరిగితే, సో, అప్పుడు బండి సంజయ్ పక్షాన నిలబడ్డ రామచంద్రరావు ఏం మాట్లాడతారు అనేది ఆలోచించుకోవాలి. సో, ఈ వెర్షన్ ఇట్లా ఉంటే, ఇంకోవైపు రామచంద్రరావుని, బండి సంజయ్‌ని సో, ఈ కేసుకు సంబంధించి అధికారులు తీసుకుంటారు. చట్టపరమైన నిర్ణయాలు తీసుకోవాలి అని మీకు సంబంధించిన పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డే నిన్నే చెప్పాడు. సో, అంటే ఇక్కడ 2 వర్గాలుగా చీలిపోయింది బీజేపీ. ఒక వర్గం బండి సంజయ్‌కి సపోర్ట్ చేస్తుంది. ఇంకో వర్గం వ్యతిరేకిస్తుంది అనే కంటే కూడా బాధిత మైనర్‌కి సంబంధించిన కేసులో వాళ్ళని సపోర్ట్ చేస్తుందని ఒక్క మాటలో చెప్పొచ్చు. సో, ఇట్లాంటి సిట్యుయేషన్ సినారియోలో ఉంటే అరవింద్ ఒక ఎంపీగా ఉండే అరవింద్, ఒక ఫైర్ బ్రాండ్‌గా పేరుండే అరవింద్ నిన్న ఒక కీలక వ్యాఖ్యలు చేసిండ్రు ముఖ్యమంత్రి పైన. సో, ముఖ్యమంత్రిని మోదీ మేరేసే జోడో అనే వ్యాఖ్యల వెనక నిజంగా ఆంతర్యమే ఉంది. మరో సువేందుగా ముఖ్యమంత్రి ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. నిజంగానే మోదీకి, సీఎం సార్‌కి మధ్యలో లింకులేమైనా ఉండుంటాయి అనేది గూడా చెప్పకనే ఒక డౌట్స్‌తో, ఒక క్వెషన్ మార్క్‌తో ప్రజల్లో ఒక ఎంపీ మాట్లాడిన పరిస్థితి. ఇన్ జనరల్‌గా ఇదే మాట బీఆర్ఎస్ మాట్లాడినప్పుడు కాంగ్రెస్ సంబంధం లేదు మాకు వాళ్ళకి అని చెప్పుకొనొచ్చింది. సో, ములాఖత్ అయ్యే అవకాశం లేకుండా ఉంది అని చెప్పింది. కానీ అదే వాదనని సొంత పార్టీ వాళ్ళే అవును ఇది నిజమే అని చెప్తే పరిస్థితులు ఎట్లా ఉంటాయి? సో, దీని గురించి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడాల్సొస్తుంది అంటే, ఈ ప్రభావం కేసు పైన కూడా పడతది అని ఆందోళన చెందుతున్న వాళ్ళకి ఈయన మాట్లాడిన వ్యాఖ్యలు బలం చేకూర్చేలా ఉన్నాయి. సో, ఇదన్నమాట బండి భగీరథ్ ఇష్యూలో బీజేపీ స్టాండ్. మైనర్ బాలిక విషయంలో బీజేపీ స్టాండ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.